కంప్లీట్ స్కిన్ కేర్ నేనెలా తీసుకుంటున్నాను, ఇప్పుడు ప్రెజెంట్‌గా నా స్కిన్ కేర్ ఏంటి అని చూపిద్దాం అనుకున్నాను. మోర్ ఓవర్ నేనేంటంటే ట్రీట్మెంట్స్ అవన్నీ తీసుకొని మనిషి కాదు. సో, నాది స్పెసిఫిక్‌గా స్కిన్ వచ్చేసరికి నార్మల్ టు డ్రై ఆర్ ఎల్స్ ఒక్కొక్కసారి నార్మల్‌గానే ఉంటుంది. నేను ఇదైతే పెట్టేసుకొని ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ తర్వాత మేకప్ వేసుకుంటే ఇది మంచిగా ఫినిషింగ్ వస్తుంది. ఈ ప్రోడక్ట్ అయితే డ్రై స్కిన్ వాళ్ళకి నేను మస్ట్ రికమెండ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు స్కిన్ టెక్స్చర్ చేంజ్ అవ్వాలంటే ఇది అయితే నేను రికమెండ్ చేస్తాను. షీట్ మాస్క్స్ నాకు చాలా ఇష్టం. లాస్ట్ ఫ్యూ వీడియోస్లో కూడా మీకు చెప్పాను కదా. సో ఇదంతా నా స్కిన్ కేర్ రొటీన్ అనమాట. మైల్డ్గా అలా చేసుకోవాలి అనుకుంటే ఇలా అప్వర్డ్స్, ఇలా డౌన్, ఇక్కడ ఇలా ఫోర్ హెడ్ మీద ఇలా చేసుకుంటే చాలా చల్లగా రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట. హలో ఆల్, నేను ప్రతి వీడియోలో లవ్ ల్యాబ్ ప్రోడక్ట్స్ గురించి మీకు చెప్తూనే ఉంటాను కదా. నేను ఎక్స్పీరియన్స్ అయ్యి పర్సనల్గా బేబీకి యూజ్ చేసి బాగుంటే మీకు డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను కదా. సో అలాగే ఈరోజు మీకు ఒక ప్రోడక్ట్ చూపించబోతున్నాను. అదే లవ్ ల్యాబ్ వాళ్ళది ప్లాంట్ బేస్డ్ బేబీ లిక్విడ్ క్లెన్జర్ అనమాట. సో ఇది చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కంపల్సరీ ఇంపార్టెంట్గా ఉన్న వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ అనమాట. బికాజ్ చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళు ఎంత అంటే డర్ట్ అంతా చేసుకుంటారు కదా, వాళ్ళ టాయ్స్ కానివ్వండి, వాళ్ళు ఫీడ్ చేసే బాటిల్స్ కానివ్వండి, వాళ్ళకి పెట్టే ఫ్రూట్స్కి. సో మనం హైజీన్ అనేది చాలా మెయింటైన్ చేయాలి కదా, ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది వాళ్ళ బాడీ కూడా. మనం ఏం పెట్టినా, తినేటప్పుడైనా, ఆడుకునేటప్పుడైనా సో చాలా కేర్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రోడక్ట్ నేను స్పెషల్గా ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే ఇది కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ అనమాట. సో దీనివల్ల అంటే లైక్ జనరల్గా మార్కెట్స్లో దొరికే కెమికల్ అనేది ఇందులో ఉండదు. సో కెమికల్స్ ఏంటంటే పిల్లలకి అస్సలు సజెస్ట్ చేయం కదా. సో వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట. సో ప్లాంట్ బేస్డ్ కాబట్టి మనం హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఇది స్పెషల్గా ఏంటి అంటే పిల్లలు తినిపించే ఫ్రూట్స్కి యూజ్ చేయొచ్చు, అండ్ వాళ్ళ టాయ్స్ వాష్ చేయడానికి యూజ్ చేయొచ్చు, అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా ఫీడింగ్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి పాల బాటిల్స్ కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి. పాల బాటిల్స్ జనరల్గా చాలా స్మెల్ వచ్చేస్తాయి కదా, మనం ఎంత డీప్గా హాట్ వాటర్తో క్లెన్స్ చేసినా కూడా స్టిల్ మనకి చాలా స్మెల్ అనేది వస్తాయి. సో ఆర్డర్ని ఏదైతే ఉందో అవన్నీ బ్యాక్టీరియాని ఇవన్నీ కిల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో మెయిన్గా ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయంటే సో నీమ్, లెమన్ అండ్ బేసిల్ ఎక్స్ట్రాక్ట్ ఇందులో ఉంటుంది. సో మనకి తులసి చాలా మంచిది, అండ్ నిమ్మకాయ, ఇన్ని మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి నేను సజెస్ట్ చేస్తాను అనమాట మీకు. సో బేసిక్గా అదే పిల్లల బాటిల్స్కి చెప్పాను కదా. సో దీనివల్ల ఈ లిక్విడ్ వల్ల ఏంటంటే డర్ట్ క్లియర్ చేస్తుంది, జర్మ్స్ ఏమన్నా ఉంటే పోతాయి, సో బ్యాక్టీరియా ఏదన్నా ఉంటే అది కూడా క్లియర్ చేస్తుంది. సో బేసిక్గా ఆర్డర్ ఏదన్నా బ్యాడ్ స్మెల్ అట్లా ఉన్నాయో అవి పోతాయి. అండ్ ఇంకొకటి ఏదన్నా స్ట్రెయిన్స్ ఉంటాయి కదా పిల్లల టాయ్స్కి వాటికి, సో ఆ స్ట్రెయిన్స్ కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే మమ్మీస్కి బెస్ట్ ప్రోడక్ట్. ఇది డర్మటాలజికలీ టెస్టెడ్ అనమాట. సో నాట్ లైక్ నార్మల్ ప్రోడక్ట్ కాదు, రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్. అండ్ ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ నేను చెప్పాను కదా, నిమ్మకాయ అండ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ క్లెన్జర్ అనమాట. సో ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్స్ ఫ్రీ అండ్ బ్లీచ్ ఫ్రీ. సో మనకి పిల్లలకి యూజ్ చేసేటప్పుడు కెమికల్స్ ఇవన్నీ ఏమీ లేకుండా ఉంటేనే మనం యూస్ చేయాలి. సో ఇది ఎంత ప్లాంట్ బేస్డ్ అయినా కూడా ఆన్ ఏ సేఫ్టీ నోట్ ఇది పిల్లలకి దూరంగా ఉంచడానికి ట్రై చేయండి. డైరెక్ట్ లిక్విడ్ ఒకవేళ వాళ్ళు నోట్లో పెట్టుకున్నా ఇమీడియట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం అయితే నేను చెప్తాను. ఒకవేళ కళ్ళలో ఏదైనా అలా పడితే ఇమీడియట్గా వాటర్తో అయితే క్లెన్స్ చేసేయండి. బట్ బెటర్ పిల్లలకి అయితే డైరెక్ట్ లిక్విడ్ అనేది దూరంగా ఉంచితే చాలా మంచిది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే డ్రై అండ్ సన్లైట్కి దగ్గరగా పెట్టకుండా ఉంచండి. సో ఈ బాటిల్ మనకి 1 లీటర్లో అవైలబుల్గా ఉంది. సో నేను 1 లీటర్ బాటిల్ తెప్పించుకున్నాను బికాజ్ నేను లాస్ట్ టైం యూజ్ చేశాను, చాలా బాగా అనిపించింది. సో కంప్లీట్గా పిల్లల కోసమే తయారు చేయడం అనేది జరిగింది. సో పిల్లలు ఎంత హైజీన్గా ఉంటే పేరెంట్స్ కూడా అంత హ్యాపీగా ఉంటారు, తెలుసు కదా. పిల్లలకి ఏదన్నా సో జనరల్గా బ్యాక్టీరియా ఇట్లా కింద ఆడుతూ ఉంటారు, బొమ్మలు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. సో ముందు అవి మనం హైజీన్గా పెడితే పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి అంటే lovelab.com వీళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్లో తీసుకోవచ్చు, లేదంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మీకు నియర్బైగా ఉన్న ఎనీ బేబీ గేర్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది. సో ఈ హ్యాపీ ప్రోడక్ట్, యూస్ఫుల్ ప్రోడక్ట్ మీరు కూడా తీసుకుని మీకు ఎలా యూజ్ అయిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. చాలామంది నా స్కిన్ కేర్ రొటీన్
గురించి అడుగుతున్నాను. సో లాస్ట్ టైం స్కిన్ కేర్ ప్లస్ మేకప్ ప్రోడక్ట్స్ కొన్ని మీకు చూపించాను కదా, ఆ వ్లాగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యూ వీడియోస్ బ్యాక్ ఇట్లానే మేకప్ వీడియోస్ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, దాని గురించి కామెంట్ చేస్తున్నారు. సో వై నాట్ కంప్లీట్ స్కిన్ కేర్ నేను ఎలా తీసుకుంటున్నాను ఇప్పుడు ప్రెజెంట్గా, నా స్కిన్ కేర్ ఏంటి అని చూపిద్దాం అనుకున్నాను. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సింపుల్ ఐటమ్స్ అంటే ఇందులో ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి, కానీ రెగ్యులర్గా వాడేవి మాత్రం ఇందులో కొన్ని ఉంటాయి, కొన్ని వీక్లీ వన్స్ అట్లా ఉంటాయి అన్నమాట. సో నేను మీకు డీటెయిల్గా చూపిస్తూ వీడియో స్టార్ట్ చేసేస్తాను. సో ఇవన్నీ నేను రెగ్యులర్గా తీసుకునే నా స్కిన్ కేర్ రొటీన్ అనమాట. సో ఇంతకుముందు లైక్ నాకు అసలు స్కిన్ కేర్ అనేది అస్సలు చేసుకునేదాన్ని కాదు. మ్యారేజ్ తర్వాత కొంచెం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నేను స్కిన్ కేర్ ఎందుకు పర్టికులర్గా తీసుకుంటున్నాను స్ట్రిక్ట్గా అంటే, ఒకటి నేను షూటింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది అండ్ లైట్స్కి ఎక్స్పోజర్ ఉంటుంది. సో మేకప్ అనేది కూడా రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి సో కంప్లీట్గా స్కిన్ కేర్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ పక్కన పెడితే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవాలి. బికాజ్ ఆఫ్ ఇప్పుడున్న పొల్యూషన్కి వీటికి మనకి స్కిన్ కేర్ లేకపోతే స్కిన్ అనేది చాలా డల్ అయిపోతుంది. మోర్ ఓవర్ నేను ఏంటంటే ట్రీట్మెంట్స్ అవన్నీ తీసుకొని మంచి కాదు, నార్మల్ ఫేషియల్స్ కూడా చాలా తక్కువ అనమాట, ఫ్రీక్వెంట్గా చేయించుకోను. సో అందుకే స్కిన్ కేర్ అనేది అట్లీస్ట్ ఇంట్లో ప్రాపర్గా చేసుకుంటే స్కిన్ బెటర్గా అనిపిస్తుంది నాకు. లాస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి ఫాలో అవుతున్నాను, అంటే పర్టికులర్గా కొన్ని ప్రోడక్ట్స్ అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేస్తే టోనర్ అనమాట. ఫేస్ వాష్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఫేస్ వాష్ అనేది మీ ఫేస్ ఆయిలీయా నార్మలా డిపెండింగ్ అపాన్ మీరు రెగ్యులర్గా ఏది యూజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. సో నేను ఇప్పుడు అయితే మామాయిత్ యూజ్ చేస్తాను. ఇంకా మల్టిపుల్ ఒక్కొక్కసారి స్కిన్ మరీ సెన్సిటివ్గా ఉంటుంది కదా, అలాంటప్పుడు మైల్డ్వి యూజ్ చేయడం. అండ్ ఇంకొకసారి డర్మటాలజిస్ట్ చెప్పిన క్లెన్జర్స్ అట్లాంటివి యూజ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి టోనర్ అనమాట, ఆర్డినరీ బ్రాండ్ది. సో ఇది రీసెంట్గానే స్టార్ట్ చేశాను, కొంచెమే అయింది చూసారు కదా. అంటే ఇది ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు. ఒక కాటన్లో ఇది మనకి ఇలా నిబ్ లాగా ఉంటుంది, దీంట్లో వస్తుంది అనమాట. ఫ్యూ డ్రాప్స్ వేసుకుని ఫస్ట్ మన ఫేస్ వాష్ అయిన తర్వాత కొంచెం మనం డ్యాప్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ట్యాప్ చేస్తే ఏంటంటే స్కిన్ లోపలికి అబ్జర్వ్ అవుతుంది మంచిగా. సో ఇది నాకు చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి, చాలామంది చెప్పారు. సో సరే ట్రై చేద్దామని చెప్పి తెప్పించుకున్నాను, బట్ నిజంగానే బాగుంది. బట్ ఇదేంటంటే బాగా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే సూట్ అవ్వదు. సో నాది స్పెసిఫిక్గా స్కిన్ వచ్చేసరికి నార్మల్ టు డ్రై, ఆరెల్స్ ఒక్కొక్కసారి నార్మల్గానే ఉంటుంది, ఒక్కొక్కసారి ఆయిలీ ఉంటుంది, ఒక్కొక్కసారి డ్రై ఉంటుంది, డిపెండింగ్ అపాన్ క్లైమేట్ కండిషన్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో నేను ఇది మాత్రం ఎవరైనా కానీ ఒక్కసారి యూజ్ చేయాలి, సింగిల్ టైమ్, ఐ మీన్ డేకి 1 టైమే యూజ్ చేయాలి. సో నేను ఏంటంటే మార్నింగ్ షూట్స్ లేకపోతే ఇంట్లో డే వాడేస్తాను, లేదు షూటింగ్స్ ఉన్నాయి అంటే మాత్రం నైటే స్కిన్ కేర్ అనేది ప్రాపర్గా తీసుకుంటాను. సో ఫస్ట్ టోనర్ అనమాట. సో చెప్పాను కదా ఆర్డినరీ బ్రాండ్. సో ఈ బ్రాండ్లో కొన్ని ప్రోడక్ట్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ సిరం, ఇది కూడా ఆర్డినరీదే. ఇవి ఏవి ప్రమోషనల్ బ్రాండ్స్ కాదు. సో నేను జెన్యున్గా యూజ్ చేసి వాడేవే మాత్రమే మీకు చూపిస్తున్నాను. సో ఇది కూడా ఆర్డినరీదే. సో ఇది సెకండ్ బాటిల్ అనమాట నాది. నేను లాస్ట్ వీడియోలో కూడా మేకప్ అండ్ స్కిన్ కేర్ వీడియో దాంట్లో కూడా చూపించాను కదా. సో ఇది కూడా సీరం బేస్డే. సో మనకి ఇలా ఉంటుంది. సో మనం ఫ్యూ డ్రాప్స్ డైరెక్ట్ స్కిన్ మీద వేసేసుకుంటే సో మనకి కొంచెం ఏమంటారు, కొంచెం జిగురుగా అనిపిస్తుంది. అంటే మరీ లైట్ సిరం అయితే కాదు, కొంచెం థిక్ సిరమే. సో మనం ఫ్యూ డ్రాప్స్ ఇక్కడ వేసుకొని మంచిగా అబ్జర్వ్ అయ్యే వరకు మనం మసాజ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇందులో గుడ్ థింగ్ ఏంటంటే నయాసినమైడ్ ఉంటుంది. సో నయాసినమైడ్ అనేది స్కిన్కి చాలా మంచిది. ఈ మధ్య మనం వింటూనే ఉన్నాం కదా. సో మామాయిత్లో కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి కూడా బాగానే ఉంటాయి. బట్ ఇది రెగ్యులర్గా నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ అనమాట. సో ఇది మనం 1 టైం యూజ్ చేస్తున్నాను. మార్నింగ్ టైం నాకు ఇంట్లో ఉంటే యూజ్ చేస్తున్నా, ఎందుకంటే షూటింగ్లో ఏంటంటే మాకు మేకప్ ఉంటుంది కాబట్టి నేను ఫౌండేషన్ నేను వేసుకునే మెటీరియల్కి ఏదైతే ఉందో ఇవి సెట్ అవ్వవు అనమాట, అంటే మేకప్ ఊడిపోతుంది. సో అందుకే మార్నింగ్ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయట్లేదు, ఓన్లీ కొన్ని ఈ మాయిశ్చరైజర్ వాడతాను. సో దాని తర్వాత న్యూట్రిడమ్ నేను బ్రాండ్ పార్ట్స్ చేసినప్పుడు కూడా మీకు చాలాసార్లు చెప్తూనే ఉన్నాను కదా. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ మాయిశ్చరైజర్ అనమాట, చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది కొంచెం థిక్గా ఉంటుంది చూడడానికి, బట్ స్కిన్ మీద వెళ్ళిపోయిన తర్వాత అంటే మంచిగా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మంచిగా సెటిల్ అయిపోతుంది. నాట్ లైక్ థిక్గా ఏమంటారు అతుక్కున్నట్టు అట్లా ఏం అనిపించదు. సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ క్లైమేట్ కన్నా బాగానే ఉంటుంది. సో ఇదొకటి, ఇది వైటమిన్ ఈ మాయిశ్చరైజర్ అనమాట.
సో ఇది మనం ట్వైస్ యూస్ చేయొచ్చు ఆర్ ఎల్స్ సింగిల్ టైం అన్నా యూస్ చేయొచ్చు. నేను ఇదైతే పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత మేకప్ వేసుకుంటే ఇది మంచిగా ఫినిషింగ్ వస్తుంది. సో థర్డ్ ప్రోడక్ట్ ఇది. సో రెగ్యులర్గా యూస్ చేసేవైతే ఈ 2 కంపల్సరీ, ఐ మీన్ ఈ 3 కంపల్సరీ. ఇది 1 టైం యూస్ చేయాలి చెప్పాను. దీని తర్వాత ఆర్డినరీ సీరమ్ ఒకటి అండ్ నెక్స్ట్ మాయిశ్చరైజర్ ఇది. సో మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ యూస్ చేస్తాం కదా. సో ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళినా ఇప్పుడున్న క్లైమేట్ కండిషన్స్కి సన్ స్క్రీన్ కూడా చాలా మస్ట్ అయిపోయింది. సో 2 సన్ స్క్రీన్స్ నేను యూస్ చేస్తాను. ఒకటి మామా ఎర్త్ది బీట్రూట్ హైడ్రా ఫుల్ సన్ స్క్రీన్. సో ఇది వచ్చేసరికి SPF 50 PA+++. సో ఇది ఒకటి బాగుంటుంది. ఇది కాకుండా నేను యూజ్ చేసేది డర్మాకో. సో ఇది స్టిక్ బేస్డ్ వస్తుంది. సో ఇది నేను ట్రావెలింగ్ అప్పుడు నాకు ఈజీగా ఉంటుంది, హ్యాండీగా. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, నేను మళ్ళీ ఫ్రెష్ పీస్ తీసుకోవాలి. సో మనకి ఇక్కడ ఇలా ట్విస్ట్ చేస్తే మనకి పైకి వస్తుంది అనమాట, మనకి లిప్స్టిక్స్ లాగా ఉంటుంది. సో ఇది కూడా చాలా లైట్గానే ఉంటుంది, ఇది కూడా బాగుంటుంది. సో ఇది డర్మాకో, ఇది మనకి SPF 60 వస్తుంది, ఇది 50, ఇంకా ఇది ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. సో ఇది డేలో యూస్ చేస్తాను. ఒకవేళ ఇంట్లో ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ ఇది కాకుండా ఆల్టర్నేట్ ఏదన్నా అంటే, ఒకవేళ మీకు బాగా డ్రైగా ఉందనుకోండి స్కిన్, సో క్లినిక్లో మాయిశ్చర్ సర్జ్ అనేది ఉంటుంది. ఇది చాలా ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. బట్ మధ్యలో నాది అంత డ్రై స్కిన్ కాదు కాబట్టి నేను చేంజ్ అవుతూ ఉన్నాను. ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే, అంటే వింటర్స్లో చలికాలం అప్పుడు ఏంటంటే స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇది చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కొంచెం ఎక్స్పెన్సివే, 100 hours హైడ్రేషన్ ఇస్తుందంట. 100 hours పక్కన పెడితే కంప్లీట్ 1 day అయితే హైడ్రేషన్ ఇస్తుంది, అది గ్యారంటీ. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది జెల్ బేస్డ్ లాగా ఉంటుంది, స్మెల్ ఏమి ఉండదు, సిల్కీగా ఉంటుంది చాలా. కొంచెం ఏంటంటే నాకు ఇది ఒక్కొక్కసారి వాడినప్పుడు కొంచెం జిడ్డుగా అన్నట్టు అనిపిస్తుంది, కానీ అది మన స్కిన్ కూడా ఒక్కొక్కసారి వాటర్ తాగకపోయినా డ్రై అయిపోయినా కొంచెం ఒక్కొక్కసారి స్కిన్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు అలా అనిపిస్తుంది. కానీ బట్ ఈ ప్రోడక్ట్ అయితే డ్రై స్కిన్ వాళ్ళకి నేను మస్ట్ రికమెండ్ చేస్తాను, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను నైట్లో యూస్ చేసేది ఇది స్నెయిల్ది, ఈ మధ్య మీరు కూడా చూసే ఉంటారు. సో ఇదేంటంటే మన కొరియన్ స్కిన్ అంటున్నారు కదా, ఇప్పుడు కొరియన్ స్కిన్ మన ఇండియన్ టోన్స్కి బాగుండదు, టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే. బట్ స్కిన్ టెక్స్చర్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలంటే మనం రెగ్యులర్గా కొన్ని స్కిన్ కేర్ రొటీన్ అనేది చేసుకుంటాం కదా, సో అందులో భాగంగా ఇది కూడా. ఇది జెల్ బేస్డ్ లాగా ఉంటుంది, సిరమే, బట్ కొంచెం థిక్గా ఉంటుంది అనమాట. సో ఈ బ్రాండ్ వచ్చేసరికి కోజ్రెక్స్ అంటారు, COSRX. సో ఇది అడ్వాన్స్డ్ స్టైల్ 96 మ్యూనిక్ పౌడర్ ఎసెన్స్ అంట. సో మీకు చూపించేస్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. సో మీరు ఈ ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకున్నా, లేదంటే నేను చెప్తున్నాను కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుందండి, స్కిన్ టెక్స్చర్ నిజంగా చాలా ఇంప్రూవ్ అయింది, అంటే సాఫ్ట్గా అనిపిస్తుంది. వీటన్నిటిలో నాకు స్కిన్ బాగా చేంజ్ చేసింది అంటే, ఒకటి ఆర్డినరీ అండ్ సెకండ్ ఇది టోనర్ యూస్ చేసిన తర్వాత కూడా ఏదైనా డస్ట్ పార్టికల్స్ అది ఏదైనా ఉంటే అది పోతుందన్నమాట. దెన్ ఆ సీరం యూజ్ చేసిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది కూడా చాలా బాగుంటుంది. నేను చాలా డేస్ నుంచి ఇది తీసుకుందాం అనుకున్నాను, బట్ తీసుకోలేకపోయాను. ఎందుకంటే నేను వాడతానా లేదా ఎందుకు అని చెప్పి తీసుకోలేదు. బట్ ఇది నాకు ప్రైస్ గుర్తులేదు, అరౌండ్ 1100 or 1300 అట్లా పడింది. బట్ ఇవన్నీ కూడా అంత ప్రైస్ పడినా మనకి వన్స్ అంటే 3 monthsకి ఒకసారి, 2 monthsకి ఒకసారి, ఆర్ ఎల్స్ 4 monthsకి అట్లా వాడేవి, నాట్ లైక్ 1 monthకి వచ్చేవి అయితే కాదు, అన్నీ కొంచెం ఎక్కువ వస్తాయి. అండ్ ఇది నైట్ యూస్ చేస్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది, అంటే బయట తిరగం కాబట్టి ఆ జిడ్డు మీద డస్ట్ అది ఏం పడకుండా చక్కగా నైట్ రాసుకొని పడుకుంటే మంచిగా ఉంటుంది. అండ్ ఇది నాకు డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసిన ఒక నైట్ క్రీమ్. సో ఇది స్టెరాయిడ్ ఫ్రీ అండ్ జెల్ బేస్డ్ క్రీమ్ అనమాట. ఇది లైట్నింగ్ జెల్ బట్ క్రీమ్ లాగానే ఉంటుంది. ఇది FCL అని చెప్పి ఒక బ్రాండ్. సో ఇది కూడా నాకు బాగానే అనిపిస్తుంది. ఇప్పుడు అంటే ఏది నేను రికమెండేషన్ చేయట్లేదు, బట్ ఇప్పుడు నేను తీసుకున్నావు చెప్తున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ మీకు డ్రై స్కిన్ ఉంటే ఇది యూస్ చేయమంటున్నాను. మీకు స్కిన్ టెక్స్చర్ చేంజ్ అవ్వాలంటే ఇది అయితే నేను రికమెండ్ చేస్తాను. సో మాయిశ్చరైజర్ ఇది కాకుండా మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు, మీకు స్కిన్ బట్టి చేంజ్ అవుతుంది కాబట్టి. సో సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది అండర్ ఐ క్రీమ్. సో ఇది మనకి MCaffeine ఒక బ్రాండ్ ఉంది కదా దాంది. సో ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ ఒక బాల్ లాగా ఉంటుంది. సో మనం ఇలా అప్లై చేసుకుంటూ ఉండాలి.
కొంచెం స్ట్రెస్డ్ ఐస్ ఉన్నా, కొంచెం పఫీ ఐస్ ఉన్నా నైట్ టైం అలా పెట్టుకుంటే కొంచెం కూల్గా కామ్గా అలా అంటే ఐకి ఒక మంచి మసాజ్ అనేది వస్తుంది. దీనికి ఇలా ఒక బాల్ లాగా ఇచ్చారు కదా, దానివల్ల చాలా బాగుంటుంది. సో ఇది నేను ఫ్రీక్వెంట్గా యూజ్ చేయను, అంటే ఎవ్రీ నైట్ యూజ్ చేయను. ఒక్కొక్కసారి నాకు అలసిపోయినట్టు అలా అనిపిస్తే అప్పుడు యూజ్ చేస్తాను అనమాట. అండ్ ఇది వచ్చేసరికి స్లీపింగ్ మాస్క్, లిప్ స్లీపింగ్ మాస్క్. ఇది స్లీపింగ్ మాస్క్ కూడా మనము ఫ్రీక్వెంట్గా కాకుండా వీక్లీ ట్వైస్ అట్లా పెట్టుకుంటే స్కిన్ బాగుంటుంది. సో ఇది లిప్కి. సో ఇది ఎవ్రీ సీజన్కి కాకుండా మనకి వింటర్స్కి కొంచెం ఇప్పుడున్న వెదర్ కండిషన్స్కి క్రాక్స్ అట్లా వస్తున్నాయి. ఈవెన్ సమ్మర్స్లో కూడా ఒక్కొక్కసారి క్రాక్స్ వస్తాయి. సో ఇప్పుడు కొంచెం నాకు లిప్స్ అన్ని క్రాక్స్ రావడం ఇట్లా కొంచెం ఉంది. ఈ బాడీ ఓవర్ హీట్ అవ్వడం వల్ల లేదంటే వాటర్ తాగకపోవడం వల్ల కూడా జరుగుతాయి. సో ఇది కూడా బాగుందన్నమాట. సో ఇది లిప్ మాస్క్. యాక్చువల్లీ ఇది నాకు కాంప్లిమెంటరీ వచ్చింది. ఇది తీసుకున్నప్పుడే కాంప్లిమెంటరీ లాగా వచ్చింది, లిప్ బామ్ అండ్ కొన్ని. సో ఇది కూడా ఓవర్ నైట్ మాస్క్. నేను ఇప్పుడు ఇది లిప్కి ఎలా చెప్పానో ఇది క్లినిక్ అదే. సో ఇది కూడా ఇది మాయిశ్చర్ సర్జ్ రేంజ్లోనే ఓవర్ నైట్ మాస్క్ అనమాట. సో ఈ మాస్క్ మనం ఒక క్వాంటిటీ తీసుకొని మనం ఫేస్ ప్యాక్ ఎలా పెట్టుకుంటాం అంత థిక్గా కాదు, అంటే మసాజ్ చేయకుండా జస్ట్ అప్లై చేసేసి వదిలేసేయాలి. మార్నింగ్కి స్కిన్ ఎలా ఉంటుందంటే కొంచెం ప్లంపీగా, స్కిన్ టెక్స్చర్ కూడా కొంచెం బాగుంటుంది. అంటే చిన్నపిల్లల స్కిన్ ఎలా ఉంటుంది సాఫ్ట్గా అలా అనిపిస్తుంది. సో ఇది కూడా నేను పెద్ద ప్యాక్ తీసుకోవాలి. సో ఇంకా ఉంది కాబట్టి నేను వీక్లీ వన్స్ అయితే యూస్ చేస్తాను కంపల్సరీ. సో ఇవన్నీ కాకుండా సో ఇది బేసిక్ స్కిన్ రేంజ్. ఇవి వచ్చేసరికి ఆప్షనల్, రెగ్యులర్గా యూస్ చేసేవి కాదు. ఈ రెండు మనకి ఐ ప్యాచెస్. ఇప్పుడు నేను అండర్ ఐ మాస్క్ ఎలా చెప్పానో ఇవి ఐ ప్యాచెస్ అనమాట. ఇది నాకు షూటింగ్స్ ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతాయండి. నాకు కొంచెం కళ్ళ దగ్గర టయర్డ్గా అనిపిస్తుంది కదా గ్లిజరిన్ పెట్టుకునో, లేదంటే మార్నింగ్ అంతా షూటింగ్స్లో ఉండి సో ఇలా జెల్ బేస్డ్ లాగా ఉంటాయి. ఇవి మనం చేయి పెట్టకుండా అంటే కొంచెం హైజీన్ ఉంటుంది. దీనికి ఒక ఇది ఇచ్చారు కాబట్టి స్పూన్ లాగా ఉంటుంది. దాంతో తీసుకుని ఇక్కడ ఒకటి పెట్టుకుంటే కళ్ళు చల్లగా ఉంటాయి. ఇవన్నీ నైట్ పెట్టుకునేవి, నైట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదేమో కొంచెం కాఫీ ఎసెన్స్ వస్తుంది. ఇది మనకి ఇందులో కూడా హైలరానిక్ అండ్ నయాసినమైడ్ ఉందంట. ఇది వాటర్ మిలన్ కూలింగ్ హైడ్రోజెల్ ఐ ప్యాచెస్. ఇది వచ్చేసరికి డాట్&కి ఇది. అండ్ ఇది ఎంకఫిన్ది. రెండు బాగుంటాయి. మీకు స్మెల్ ఒకటి కాఫీ స్మెల్ వద్దు అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్. ఇదైతే నాకు బాగా ఇష్టం. ఇది నాకు దిలీప్ గారు కొనిచ్చారు యాక్చువల్గా, బట్ హార్డ్లీ 2-3 టైమ్స్ యూజ్ చేశాను. సో ఏవైనా పల్చగా ఇలా వస్తాయి అన్నమాట. ఇదైతే మంచి కాఫీ స్మెల్ వస్తుంది. మీకు కాఫీ స్మెల్ పీల్చాలి అలా ఉన్నప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి నా ఫేవరెట్ షీట్ మాస్క్స్. షీట్ మాస్క్స్ నాకు చాలా ఇష్టం. లాస్ట్ ఫ్యూ వీడియోస్లో కూడా మీకు చెప్పాను కదా. సో ఇందులో ఒకటే బ్రాండ్ అని లేదు. ఎనీ షీట్ మాస్క్ కొంచెం ఆర్గానిక్గా ఉన్నవి, ఎక్కువ కెమికల్స్ అవి లేకుండా ఉన్నవి ఏ షీట్ మాస్క్ అయినా యూజ్ చేయొచ్చు. సో నేను స్పెసిఫిక్గా నాకు ఇష్టపడి ఈ మధ్య కాలంలో నేను తీసుకున్నవి ఇవన్నీ అనమాట. సో ఇది నేను లాస్ట్ టైం కూడా చూపించాను. ఇది ఒక్కొక్కటి డిఫరెంట్ స్కిన్ కోసం అండి. అంటే కొన్నేమో బ్రైట్ అవ్వడానికి, కొన్నేమో ట్యాన్ తీయడానికి, ఇలా మీ స్కిన్కి ఏం కావాలి అనే దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. సో కొన్ని ఫ్రూట్ షీట్ మాస్క్స్ ఉంటాయి. సో ఇవి వచ్చేసరికి ఫ్రూట్వి. ఇది ప్రొమోగనేట్ అండ్ ఇవి బెర్రీస్ది. ఇది వచ్చేసరికి లోటస్ అనమాట. సో ఇవి మొన్న మినిసోకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఆల్రెడీ యూజ్ చేశాను ఇవి. సో ఇవి బాగుంటాయి. ఒకటి ఇది టైట్నెస్ అండ్ స్మూతింగ్ ఎఫెక్ట్కి, ఇది బ్రైట్ అండ్ రేడియంట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ఇది కూడా స్మూత్నింగ్కే. సో ఏదైనా కానీ బ్రైట్ అనేది మినిమం చేస్తాయి. నాట్ లైక్ ఇలా ఫేషియల్ చేయగానే వెంటనే అది వస్తుంది కదా, అంత కాకపోయినా మనకి క్లీనప్ చేయగానే స్కిన్ ఎలా క్లీన్గా కొంచెం ప్లంపీగా బ్రైట్గా అనిపిస్తుంది కదా, ఆ మినిమం అయితే అది ఇస్తుంది అనమాట. ఇది పోర్ కేర్. ఒక్కొక్కసారి స్కిన్ మనం ప్రాపర్గా వాటర్ తాగకపోయినా, స్కిన్ కేర్ సరిగ్గా తీసుకోకపోయినా పోర్స్ అనేవి ఓపెన్ అయిపోవడం, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇట్లా అనిపిస్తాయి కదా. సో అలాంటప్పుడు ఈ వైన్ షీట్ మాస్క్ చాలా బాగుంటుంది. ఇది టోనియన్ మోలీది. అండ్ ఇవి బబుల్వి. ఇది నయాసినమైడ్, ఇది కొలాజిన్, ఇది హైలరానిక్ యాసిడ్. సో ఇవన్నీ అరౌండ్ 60 రూపీస్, కొన్ని 120, ఆల్మోస్ట్ అంటే 150 లోపే అవన్నీ. సో ఈ షీట్ మాస్క్ అన్నీ కూడా
మీరు ఎప్పుడన్నా మీకు రేపు ఏదైనా ఫంక్షన్ ఉంది, రేపు ఏదైనా స్పెషల్ ఈవెంట్ అలా ఉంది, ఫేషియల్ చేయించుకోవడం కుదరలేదన్నప్పుడు యూజ్ చేయొచ్చు, బాగుంటాయి. సో నేను షూటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి టైర్డ్గా ట్యాన్ అయిపోతుంది కదా స్కిన్ సడన్గా. సో నెక్స్ట్ డేకి కొంచెం మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి కాబట్టి అలాంటప్పుడు యూజ్ చేస్తాను. లేదు మేము ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్తున్నాము కొంచెం, అలాంటప్పుడు కూడా మనకి ఇవి హ్యాండీగా ఉంటాయి, బాగుంటాయి. సో ఇదంతా నా స్కిన్ కేర్ రొటీన్ అనమాట. అండ్ ఈ 2 టూల్స్ వచ్చేసరికి మనకి మసాజింగ్కి, ఇప్పుడు ఈ సిరం చెప్పాను కదా, ఈ సిరం పెట్టిన తర్వాత మనకి చేత్తో ఒక్కొక్కసారి జనరల్గా చేత్తో మసాజ్ చేసుకుంటాం, లేదు అంటే ఇది కొంచెం లిఫ్ట్ చేస్తుంది అనమాట ఈ డబుల్ చిన్ ఉన్న. సో కొంచెం స్కిన్ అనేది ఇలా సాగ్ అవ్వకుండా ఈ బేసిక్ మసాజ్ అనేది ఇది ఇస్తే ఇది చాలా బాగుంది. ఇది నేను నైకాలోనే తీసుకున్నాను, దీన్ని ఏమంటారో నాకు గుర్తులేదు, ఏ బ్రాండో కూడా గుర్తులేదు. ఒకవేళ నాకు దొరికితే నేను మీకు ట్యాగ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి స్టోన్ రోలర్ అంటారు. సో ఇది కూడా మనకి మంచిగా మసాజ్ ఇస్తుంది, చల్లగా ఉంటుంది. ఇది మార్బుల్ స్టోన్, సమ్ కైండ్ ఆఫ్ స్టోన్ అనమాట, మార్బుల్ ఇది. సో చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది ఏంటంటే కొంచెం ఎక్కువ మసాజ్ కావాలన్నప్పుడు అది బాగుంటుంది. ఇది మైల్డ్గా అలా చేసుకోవాలి అనుకుంటే ఇలా అప్వర్డ్స్, ఇలా డౌన్, ఇక్కడ ఇలా ఫోర్ హెడ్ మీద ఇలా ఇలా చేసుకుంటే చాలా చల్లగా రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట. సో యా, ఎక్కువ మాట్లాడితే ఐ డోంట్ నో, బికాజ్ అవన్నీ ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇంత లెందీగా అయిపోయిందని అనిపిస్తుంది నాకు వీడియో. బట్ ఇదంతా నేను రెగ్యులర్గా ఆర్ ఎల్స్ వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ అట్లా కొన్ని ఇవి చెప్పాను కదా. సో బేసిక్గా స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసరికి ఇదనమాట, డే అండ్ నైట్లో యూస్ చేసేది. సో ఓన్లీ ఇది ఒక్కటే నైట్ యూస్ చేయాలి. అండ్ ఇది డేలో యూస్ చేస్తే బాగానే ఉంటుంది కానీ కొంచెం డస్ట్ ఎక్కువ పడుతుందని నాకు అనిపించింది. సో అందుకే డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే డూ లెట్ మీ నో, నాతో కామెంట్ సెక్షన్లో చెప్తే నేను కూడా మేకప్ కానివ్వండి ఇలాంటివి చేస్తాను. అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఫర్దర్గా నేను మేకప్ రిమూవింగ్, డబుల్ క్లెన్జింగ్ ఎలా చేయాలో కూడా చూపించమని అడిగారు. అంటే మేకప్ వేసుకోవడం చూపిస్తున్నారు, ఎలా తీయాలో కూడా చూపించండి అని. సరే తీయడం చూపించలేకపోయినా అట్లీస్ట్ ఏం ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను, డబుల్ క్లెన్జింగ్ ఎంత ఇంపార్టెంటో అవన్నీ కూడా నేను వీడియోస్ ఫర్దర్గా చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ కావాలి అంటే నాకుతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.